స్కూల్స్లో పిల్లల్లో ఎక్కువ కామన్ అంటారు. వై? బికాజ్ ఒక బేబీకి వచ్చి ఒకరోజు స్కూల్కి వెళ్తే ఇట్ ఈస్ వైరస్. సో మనం చూస్తున్నాం ఈ వైరస్ అనేది ఎంత డేంజరస్, ఎంత ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంటుందో. దట్ ఈస్ ద రీజన్ 40 స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో, 40 స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్లో ఒక బేబీ వచ్చి ఒకరోజు స్కూల్కి వెళ్తే ద నెక్స్ట్ డే ఇట్ విల్ బీ 20, ద నెక్స్ట్ డే ఇట్ విల్ బీ 20. సో అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఇది స్పెషలీ పిల్లల్లోనే ఎక్కువ కామన్. దట్ ఈస్ ఎందుకు అంటే పెద్దవాళ్ళు వస్తే కిడ్స్ ఆర్ ద మోర్ సెన్సిటివ్లీ ఎఫెక్టెడ్ కంజక్టివైటిస్ కేసులో. మేక్ ష్యూర్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఎట్ హోమ్, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. కంజక్టివైటిస్ ఈజ్ ఎయిర్బార్న్ డిసీజ్, డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేస్తుంది, ఐ నుంచి ఐ చూసినా స్ప్రెడ్ అయిపోతుంది. స్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ ఎట్ హోమ్, ఎలాంటి ఐ ఇన్ఫెక్షన్ అయినా మేక్ ష్యూర్ యూ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్, డోంట్ మేక్ ఐ కాంటాక్ట్, డోంట్ షేర్ యువర్ టవల్స్, సోప్స్, ఎట్లాంటి కూడా కామన్ కాంటాక్ట్ ఉండొద్దు. ఒక కన్ను నుంచి ఇంకో కన్నుకు రాకుండా కూడా చూసుకోవాలి. ఎనీవేస్ ఎనీ ఐ కండిషన్ ఫస్ట్ ఒక కన్నుకు వస్తుంది. జస్ట్ బికాస్ ఈ కన్ను రబ్ చేసి వెళ్ళకుండా ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ దిస్, ద వైరస్ స్ప్రెడ్స్, ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్స్ టు అదర్ ఐ. సో అది కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఎండ్ ఇన్ఫెక్షన్ ఇన్ వన్ ఐ దాన్ బికమింగ్ అన్ ఇన్ఫెక్షన్ టు బోత్ ద ఐస్. నెంబర్ 1. సో కిడ్స్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే కొంచెం రెడ్నెస్ ఉన్న, డు నాట్ రిస్క్, మేక్ ద కిడ్స్ టు స్టే ఎట్ హోమ్.